రాష్ట్రాల్లో బానుడి బగబగలు జనాలను హడలెత్తిస్తున్నాయి. కేవలం మార్చి నెలలోనే ఎండలు టారెత్తిస్తుంటే ఏప్రిల్ మే నెలల్లో పరిస్థితి తీవ్రంగా ఉండనుంది. అయితే ఎండల నుంచి కాస్త రిలీఫ్ చెందే వార్త వాతావరణ శాఖ వెల్లడించింది. మధ్య ఛత్తీస్గఢ్ దాని పరిసరాల ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఆవర్తనం బలహీనపడింది. దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి అంతర్గత మహారాష్ట్ర, అంతర్గత కర్ణాటక మీదుగా అంతర్గత తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో గత 2 రోజులతో పోల్చితే రాగల 3 రోజులు స్వల్పంగా ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి. ఏప్రిల్ 1, 2, 3 తేదీల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని అన్ని జిల్లాలలో 38 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. సోమవారం గరిష్టంగా ఆదిలాబాద్లో 41.8, కనిష్టంగా నల్గొండలో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఆదివారం తెలంగాణలోని భద్రాచలం, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, హైదరాబాద్, ఖమ్మం, రామగుండం, నల్గొండ, హనుమకొండలలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యాయి. భద్రాచలం 40.4, ఆదిలాబాద్ 40.3, మహబూబ్ నగర్ 39.9, మెదక్ 39.6, నిజామాబాద్ 39.5, హైదరాబాద్ 38.8, ఖమ్మం 38.6, రామగుండం 38.6, నల్గొండ 38.5, హనుమకొండ 38.4 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు ఎలా ఉన్నాయంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం 38 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం జిల్లా 8, విజయనగరం జిల్లా 9, పార్వతీపురం మన్యం జిల్లా 10, అల్లూరి సీతారామరాజు జిల్లా 2, తూర్పు గోదావరి 8, ఏలూరు, వేలేరుపాడు మండలాల్లో వడగాలులు వీస్తాయి. నేడు అల్లూరి సీతారామరాజు, చింతూరు, కూనవరం మండలాల్లో తీవ్ర వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆదివారం 4 మండలాల్లో తీవ్ర వడగాలులు, 23 మండలాల్లో వడగాలులు వీస్తాయి. ప్రకాశం, డి అమ్మని, గుడిపాడు, వైఎస్ఆర్ సిద్ధవటంలో 41.9 డిగ్రీల, అన్నమయ్య, కంబాలకుంట, నంద్యాల, ఆలగడ్డలో 41.5 డిగ్రీలు, అల్లూరి, ఎర్రంపేట, అనకాపల్లి, మాడుగుల, అనంతపురం, నాగసముద్రంలో 40.9 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.